సినిమా విడుదలై 2 ఏళ్లు దాటిపోయింది. ఆ చిత్ర సీక్వెల్ పై మాత్రం హైప్ నడుస్తుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ మీడియా జరిపిన సర్వేలో టాప్ 5 మోస్ట్ అవైటెడ్ హిందీ చిత్రాల్లో మొదటి స్థానం పుష్ప 2కి దక్కింది. స్థానిక స్టార్ హీరోల అప్కమింగ్ చిత్రాల కంటే కూడా పుష్ప 2 మీదే జనాలకు ఆసక్తి ఉంది. పుష్ప ప్రకటన సమయంలో పాన్ ఇండియా ఆలోచన లేదు. షూటింగ్ జరిగాక 5 భాషల్లో 2 భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దర్శకుడు సుకుమార్ ఆలోచన మంచి ఫలితాన్నిచ్చింది. పుష్ప భారీ విజయం సాధించింది. హిందీలో మొదటి రోజు కేవలం 3 కోట్ల వసూలు చేసిన పుష్ప వర్డ్ ఆఫ్ మౌత్ తో మెల్లగా పుంజుకుంది. ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ పుష్ప 360 కోట్ల గ్రాస్ అందుకుంది. అల్లు అర్జున్ కెరీర్ హైయెస్ట్ గా నమోదు చేశారు. పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 బడ్జెట్ 3 రెట్లు పెంచారు. పుష్ప 2 దాదాపు 300 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతుంది. ఈ క్రమంలో మరింత క్వాలిటీగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే పుష్ప 2 వాయిదా పడొచ్చుననే ఊహాగానాలు మొదలయ్యాయి. పుష్ప 2లో కీలక రోల్ చేస్తున్న నటుడు జగదీష్ ప్రతాప్ ఇటీవల ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. జగదీష్ జైలు పాలు కావడంతో చిత్ర షూటింగ్ కి బ్రేక్ పడిందని, అనుకున్న ప్రకారం విడుదలయ్యే అవకాశం లేదంటూ పుకార్లు వినిపించాయి. ఈ ఊహాగానాలను పుష్ప నిర్మాతలు ఖండించారు. చెప్పినట్లే పుష్ప 2 ఇండిపెండెన్స్ డే నాడు విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. ఫర్ద్ ఫజిల్ మెయిన్ విలన్, సునీల్, అనసూయ కీలక రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే లోక్సభ ఎన్నికలు ఏప్రిల్లో ఉండటంతో యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుందని, ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2ని వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. తాజాగా ఈ పుకార్లపైన మూవీ టీం స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని, ఈ ఏడాది ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పుష్ప ది రైస్ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ గా పుష్ప ది రూల్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో తగ్గేదేలే అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నాకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.